హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో పెద్దమ్మ వాళ్ళతోటి మాట్లాడించాను టొమాటో పచ్చడి గురించి అండ్ అటుకుల లడ్డు ఎలా చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఒక పిల్లోస్ గురించి స్మాల్ టిప్ ఒకటి షేర్ చేస్తాను. అమ్మ వాళ్ళు వంట అంతా చేస్తే నేనేమో జస్ట్ క్లీనింగ్ ఒకటే చేస్తున్నాను. రెగ్యులర్గా ఇలాగే నడుస్తూ ఉంది. మా హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసా. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్రీ అయిపోయి వడియాలు పెట్టుకుందాము అని అనుకున్నాం. ఇవాళ పెద్ద తతంగమే జరిగింది. ఏం జరిగింది అనేది నేను చెప్తాను. అమ్మ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్ వేసుకోవాలి కదా. ఇదిగోండి వాళ్ళ కిట్ ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళు ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. నేనేమో మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేస్తాలే అని చెప్పా. పెసరట్లు వేస్తున్నాను అనమాట. పెసరట్లు యాక్చువల్గా నిన్న కొద్దిగా పెసలు నానబెట్టాను గుగ్గిళ్ళు చేద్దాము అని. అయితే స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, ఇంకేవో స్నాక్స్ ఉన్నాయని చెప్పి ఇంకా గుగ్గిళ్ళు అవి చేయలేదు. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు కదా. ఇవే పెసరపప్పు, ఇవే వాటరు, అదే బియ్యము నేను కూడా నానబెట్టి చేస్తాను. అమ్మ వాళ్ళు కూడా అవే యూస్ చేసి పెసరట్టు పిండి చేశారు కదా. వాళ్ళు చేసిన పిండితోటి నేను దోశ వేసుకుంటే, పెసరట్టు వేసుకుంటే అసలు టేస్ట్ ఎంత బాగుందో ఏమో. మరి ఆ గ్రైండ్ చేసేటప్పుడు ఆ స్మెల్ అదంతా మనం పీల్చి మేబీ అలవాటు పడిపోయి ఆ టేస్ట్ అనేది మనకు తెలియకపోవచ్చు. అమ్మ వాళ్ళు చేస్తే ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళే చూసుకుంటారు కదా. ప్రిపరేషన్స్ అన్నీ వాళ్ళు చేస్తే టేస్ట్ ఏమో మనం ఎంజాయ్ చేస్తాము. ఏమైనా సరే మదర్స్ ఫుడ్ అంటే ఇంకా అదొక స్పెషల్ కదా మనకి. ఇవాళ ఒక తతంగం జరిగిందని చెప్పాను కదా. ఏంటంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ముగ్గురు కలిసి పైకి వెళ్ళి పిండి వడియాలు పెడదామని అనుకున్నాము. బియ్యం రవ్వ వడియాలు అంతా ప్రిపేర్ చేసుకొని వడియాలు పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్కి అట్లాగా మబ్బులు పట్టేసాయి. వర్షం వచ్చేసింది, లైట్గా చినుకులు పడ్డాయి. ఇంకా అమ్మ వాళ్ళు అన్నారు వదిలేసేయి, పనికిరావు వడియాలు అన్నారు. లేదు కొద్దిగా చెక్కు కట్టుంటాయి అని చెప్పి నేనేం చేశానంటే ఫోల్డ్ చేసి సిద్ధు హెల్ప్ తీసుకొని చక్కగా ఇద్దరం కలిసి కింద తీసుకొచ్చేసాము. అప్పుడే చినుకులు లైట్గా పడుతూ ఉన్నాయి. ఇంకొంతసేపు ఉంటే మొత్తము జావైపోయేది. ఎట్లా అయితే ఆ ఫోల్డ్స్ దగ్గర ముద్దలాగా అయిపోయిందండి. అంతవరకు డిస్కార్డ్ చేసేసి బాగున్నాయి వరకు ఇట్లా ఉంచేసాను. లివింగ్ రూమ్లో పెట్టేసి ఫ్యాన్ వేసాము. ఈవినింగ్ కల్లా చెక్కు కట్టలేదు కానీ సైజ్ రెడ్యూస్ అయ్యాయి అన్నమాట. సో మొత్తానికి మా వడియాల డిజాస్టర్ ఇలా జరిగింది. నేను షార్ట్ పోస్ట్ చేశాను కదా నిన్న వర్షం పడుతుంది అని. అందరూ అడుగుతున్నారు వడియాలు బాగున్నాయా పాడైపోయినాయా అని చెప్పి. సో పరిస్థితి అది. రేపు మార్నింగ్కి కానీ అసలు అవి యూజ్ చేయడానికి కుదురుతుందా లేదా అనేది తెలుస్తుందండి. పిల్లో కేసెస్ మనం వీక్లీ వన్స్ మార్చినా సరే అప్పుడప్పుడు పిల్లోస్ని సన్ డ్రై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్ నుంచి వచ్చే డెడ్ సెల్స్ కానీ స్వెట్ అదంతా కూడా మనకి కనిపించకుండా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది ఓవర్ ద టైం. ఇప్పుడు మామూలుగా వైట్ పిల్లోస్ అయితే ఒక్కొక్కసారి ఎల్లో మార్క్స్ అవి పడుతూ ఉంటాయి. కొన్ని పిల్లోస్ వాషబుల్ ఉంటాయి, కొన్ని ఏమో మనం వాష్ చేయలేము. సో అలాంటివి చక్కగా సన్ డ్రై చేసుకోవచ్చు. నేను ఒకసారి వాషింగ్ మిషన్లో వేయడానికి ట్రై చేస్తే ఉండలు కట్టేసింది. ఇంకా అప్పటి నుంచి నేను అసలు పిల్లోస్ వేయట్లేదండి. మేము యూఎస్లో ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా పిల్లోస్ నేను వాషింగ్ మిషన్లో వేసేదాన్ని. అసలు చాలా నీట్గా వచ్చేవన్నమాట. ఇవాళ అనుకోకుండా అంటే వర్షం వస్తుందని తెలియదు కదా. సో నార్మల్గా నేను బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ అవి వాష్కి వేసేసాను. అనుకోకుండా వర్షం పడింది కదా, ఇంకా ఇవన్నీ కూడా డ్రై చేయడానికి కుదరట్లేదు. సో సన్ డ్రై చేసే బదులు ఇట్లా హెయిర్ డ్రైయర్ పెట్టేసి ఒకసారి లైక్ డిస్ఇన్ఫెక్ట్ చేసినట్టు చేస్తున్నా. కొంతమంది బేకింగ్ సోడా వేసి మ్యాట్రెస్ మీద చక్కగా అట్లా కొంతసేపు ఉంచేసి ఆ తర్వాత వ్యాక్యూమ్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లో కేసెస్కి వ్యాక్యూమ్ చేయటం అలాంటివన్నీ పాసిబుల్ కాదు. అండ్ బేకింగ్ సోడా ఎంత వేస్తాము, సో దాని బదులు ఇలా కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. సో అందుకని మీకు ఈ చిన్న టిప్ షేర్ చేస్తున్నాం. ఇలా అట్లీస్ట్ మనము ఈచ్ సైడ్ 15 to 20 seconds పాటు హెయిర్ డ్రైయర్ని కొంతసేపు అట్లా పిల్లో మొత్తము పెట్టామంటే వేడిగా అవుతుంది కదా. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఆ స్మెల్ అది పోతుంది. యాక్చువల్గా పిల్లో కేసెస్ అవి మారుస్తున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు జస్ట్ ఇట్లా చేయాలి అని అనిపించింది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఒకసారి స్మెల్ అది లేకుండా హెయిర్ డ్రైయర్ పెట్టేశాను. టొమాటో నిలవ పచ్చడి ఎలా పడతారు మన వ్యూవర్స్ అడిగారు. కేజీ టమాటాలకి 1 గ్లాసు ఉప్పు, 1/2 కేజీ చింతపండు, 3/4 గ్లాసు కారం. అంటే పావు అంటే మంచినీళ్ళ గ్లాసు 1/2 కేజీ ఉంటుంది కదా, 1/2 సేరు ఉంటుంది.
మామూలుగా మంచినీళ్ళ గ్లాసు పావు సేరు ఉంటుంది, దాంతో 3/4 గ్లాసు ఏమో కారం, గ్లాసు ఉప్పు, ఒక పావు కేజీ చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటాలు కొంచెం దోర టమాటాలు గట్టివి తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి, ఫ్రెష్ తెచ్చుకుని వాటిని కడిగేసి ఆరబెట్టాలి. ఆరబెట్టేసి తొడియాలు కోసేసి ఒక బేసన్లో వేసుకుని ఉప్పు కొంచెం పసుపు వేసేసి కలిపేసి జాడీకి ఎత్తుకోవాలి. జాడీకి ఎత్తి పెట్టిన తర్వాత తెల్లారి కాకుండా మూడో రోజు ఏం చేయాలంటే ఆ ముక్కల్ని పిండేసేసి ఒక గుడ్డలో వేసి ఆరబెట్టాలి. లేకపోతే వడగిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఈ మనం ముక్కలు తీసిన రోజు చింతపండుని కొద్దిగా ఎండలో పెట్టుకుంటాం. ఎండలో పెట్టుకుని ఆ చింతపండు కాడలు ఏమీ లేకోకుండా, ఈనెలు కాడలు లేకోకుండా విత్తనాలు దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటా రసం ఉంటుంది కదా, ఆ టమాటా రసంలో వేసుకోవాలి. టమాటా రసంలో ఈ చింతపండు నానబెట్టాలి. చింతపండు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని ఎండలో పెడతాం కదా, ఆ ముక్కలు సాయంత్రం దాకా ఎండలో పెట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకోవాలి. మళ్ళీ అవి అలాగే ఉంచాలి, మళ్ళీ పులుసులో వేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఈ తెల్లారి కాకుండా మూడో రోజు చింతపండు బాగా నాని గుజ్జులా మళ్ళీ తెల్లారి ఎండలో పెట్టాలి ముక్కలు. తెల్లారి మళ్ళీ ఏం చేయాలంటే ఈ ముక్కలు ఈ జాడి కూడా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే అప్పుడు ఏమవుద్దంటే పులుసు వాసన రాకోకుండా పైన తెట్టలాగా వస్తుంది. ఒక్కోసారి ఉప్పు చాలకపోతే ఆ తెట్ట అవన్నీ ఏమి రాకోకుండా ఎండలో పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఫ్రెష్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూడో రోజు కూడా ఎండ పెట్టుకోవాలి. ముక్కలు ఎండబెట్టాలి, రసం ఎండబెట్టుకోవాలి. జాడి పెట్టేయచ్చు ఎండలో పెట్టేసేసి మూడో రోజు అయిన తర్వాత ముక్కలు కొద్దిగా ఎండిపోయినాయి, ఇవాళ బాగానే ఉంది, ఎండినవి పచ్చి లేదు అనుకుంటే ఇంకా వాటిని మనం ఆ రోజు సాయంత్రానికి రుబ్బేసుకోవచ్చు. కేజీకి 50 గ్రాములు 50 గ్రాములు మెంతులు ఏం చేయాలంటే కళాయిలో కొంచెం వేయించాలి, దోరగా వేయించాలి, బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చి వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని 100 గ్రాములు వెళ్ళిపోయి 100 గ్రాములు చాలా అనుకుంటాం, 150 గ్రాములు. లేకపోతే నువ్వు ఎక్కువ వాడతావుగా వెల్లిపాయలు, అందుకని ఎక్కువే వాడతాను. వెల్లిపాయలు మెంతి పిండి మట్టుకే నాకు బాగా ఉండాలి, దట్టిచ్చేస్తాను. దట్టించిందే నాకు ఇదే ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని 100 గ్రాముల పైన వేస్తాను వెల్లిపాయలు. అవన్నీ శుభ్రం చేసుకొని వెల్లిపాయలు పక్కన పెట్టుకొని ఈ ఎండుతుంది కదా ఈ పచ్చడి, ఆ ముక్కలు ఎండుతాయి కదా, ఆ ముక్కలు ఎండిన తర్వాత రుబ్బుకోవాలి. మిక్సీ ఇప్పుడు ఎవరు రుబ్బుతున్నారు, మిక్సీలోనే కదా వేసేది. మిక్సీలో వేసుకొని కొద్దిగా కచ్చపచ్చిగా వేసుకొని ముందు చింతపండు రుబ్బి పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జుని ఆ గుజ్జు పిండేసి చింతపండు వరకు రుబ్బి బేసన్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ముక్కలు కచ్చపచ్చగా రుబ్బాలి. అన్నీ కలిపి మళ్ళీ కారాన్ని ఎల్లిపాయలు కొట్టించాం కదా, ఒక గ్లాస్ కారం లేకపోతే 3/4, మరి కారం తినేవాళ్ళు అంటే గ్లాస్ వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు అయితే 3/4 గ్లాసు. ఆ కారంలో ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చ కొట్టేసి వేసేయాలి. ఏది బేసన్లో ఈ ముక్కల్లో వేసేయాలి. వేసి మెంతిపిండి ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది, అంతా కలిసిపోద్ది కదా, బాగుంటుంది. అప్పుడు అది కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఏం చేశారంటే పూర్వకాలంలో నూనెలు అవన్నీ బాగుంటాయి కదా, ఒకేసారి రుబ్బి తాలింపు పెట్టేవాడు. తాలింపు పెడితే అట్లా ఉండిపోయేది, బాగానే ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు బాగుంటుంది. ఈ నూనె మూలన అసలు పచ్చడి ఫ్రెష్గా ఉండలేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రుబ్బట్టి పెట్టుకొని తడవ కాస్త మనకు కావాల్సినప్పుడల్లా ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే కమ్మగా కొమ్మలాడుతూ ఉంటుంది బాగా. మరి అదే మనకు సరిపడా ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని కొంచెం ఎక్కువ ఉంటేనే తాలింపుకి ఆయిల్ బాగుంటుంది. తాలింపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడికాయ. నేను తాలింపు గింజలు అవన్నీ బాగా ఎక్కువ వేస్తాను. కొంచెం చట్నీ ఇంత చట్నీకైనా అన్ని ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, అంత కరివేపాకు, పడపడ సౌండ్ వస్తేనే నా పచ్చడి సాటిస్ఫాక్షన్ వస్తుంది. లేకపోతే ఆ చట్నీకి రాదు.
రుచి రాదు. రుచి రాదు. అర్ధనమ్మ చట్నీ కాదు అది. ఈ తాలింపు ఈయన పచ్చడి పప్పులో కూడా పప్పులో కూడా పెట్టుకోవచ్చు. పప్పులో పెట్టుకొని పచ్చడి పప్పు అని చేస్తారు కదమ్మా. అది భలే బాగుంటుంది. అదే రుచి రుచిగా ఉంటుంది. అట్లాగే ఆ పచ్చడి పప్పులో పెడితే ఇంక చింతపండు కారం అక్కర్లా, కొద్దిగా లైట్. ఎంత ఇప్పుడు ఒక చిన్న కప్పు పప్పుకి ఎంత పచ్చడి వేస్తారు? 2 స్పూన్లు వేసుకోవచ్చు. మామూలుగా పప్పు ఉడకపెట్టేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి ఆ తర్వాత పచ్చడి వేసుకొని ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇది ఉంటుంది కదా, చట్నీ ఉంటుంది కదా, స్పూన్ తో నీకు ఈ కప్పుకైతే 1 స్పూన్ అయితే చాలు. ఈ పెద్ద స్పూన్ ఉంది, ఆ పెద్ద స్పూన్ చట్నీ అయితే సరిపోతుంది. దానిలో తర్వాత ఒక ఉడకనిచ్చేసి దానిలో కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు చాలతలే ఎట్లయినా కొంచెం ఉప్పు వేసుకొని పోపు పెట్టేసి. అవును, పప్పుకు ఉప్పు పడుతుంది కదా. పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అదొక టేస్ట్ గా ఉంటుంది. ఆ పప్పు అదొక వేరుగా ఉంటుంది. చిన్నకి చాలా ఇష్టం ఆ పప్పు. పులుపు కావాలనుకున్నాను కొంచెం చింతపండు వేసుకుంటారు. ఆయన అక్కర్లేదు, ఆ పులిపే సరిపోతుంది. పచ్చడి పిల్లగానే ఉంటుంది. మీకు ఇదివరకు సీజనల్ గా వెజిటబుల్స్ వచ్చాయిగా, అప్పుడు టొమాటోలు దొరకనప్పుడు ఇలా చేసుకునే వాళ్ళ? అట్లా కొత్త పచ్చడి అసలు పెట్టుకునేవాళ్ళు. మేమేం చేస్తామంటే అంటే దోసకాయ వరుగులు, వంకాయ వరుగులు అవన్నీ చేసేవారు కదా ఒకసారి. కాలంలో ఇప్పుడు ఎవరు చేస్తున్నారమ్మా? ఇప్పుడు అయినా ఇయర్ రౌండ్ దొరుకుతాయిగా మనకి. ఎప్పుడు దొరుకుతున్నాయి కదమ్మా. 360 రోజులు అన్ని కూరగాయలు అన్ని పండ్లు దొరుకుతున్నాయి. ఇంకా మనం వరుగులు చేసుకోవాల్సిన పనే ఉంటుంది. మా చిన్నప్పుడు చాలల్లో దోసకాయలు వచ్చింది. ఆ దోసకాయలు కోసుకొచ్చేసి వేసవికాలంలో చీలికలు పెట్టేవాళ్ళు. తీగలతో కోసుకొచ్చేవాళ్ళే. కోసుకొచ్చేసి అవన్నీ దండలు కట్టేసి ఇలా పూరి ఇట్లా ఉండే కదా ఇళ్ళు, ఆ ఇళ్ళకి ఇట్లా అడ్డంగా ఉంటాయి దోలాలు. ఆ దోలాల మీద వేసేవాళ్ళు. అవి 7-8 నెలలు ఉండే ఆ కాయలు. అట్లా పాడవకుండా కొళ్ళకుండా. అవును, అలా ఎండిపోయిన తర్వాత కూడా అలా వదిలేసేవారా? అట్లాగా ఏమయ్యే కాదు, ఒక్కినట్టు అయిపోయి ఒకసారి అట్లా 7-8 నెలలు అట్లా ఉండేది. కాయలు బాగుండేవి. ఆ పప్పు దోసకాయలైనా ఎంత రుచిగా ఉండేది అనుకున్నా. పప్పులో వేసుకున్నా ఒరుగులైనా బాగుంటాయి. మామూలుగా వరుగులు చేసుకునేవాడు వరుగులు చేసుకుంటారు. వరుగులు చేయలేని వాళ్ళు చేయలేని మనకి అబ్బాయి దూలాలు తీసుకుంటారు. అప్పుడు ఉల్లిపాయలు కూడా ఇట్లా విడివిడిపాయలు వచ్చాయి కాదు, ఒక 5-6 పాయలు కలిపి ఒక బంచిలాగా ఉండేది. ఇప్పుడు మన పూల గుత్తులు ఎలా వస్తాయి అట్లా ఉంటాయి. అట్లా ఒక బంచిలాగా ఇంతలా గుత్తులుగా వచ్చాయి. వాటిని కూడా ఒక కొస ఉంటుంది కదా, పులికొస, ఆ కొసకి వేసేసి అవి అట్లాగే ఏళ్ళు తీసేవాళ్ళు. అవును, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏంటంటే గార్లిక్ ఉంటది కదా, వెల్లుల్లిపాయలు అలా జడలు అమ్ముతారు ఒక్కొక్కసారి. అది అమెరికాలో అయితే డెకరేషన్ కి కూడా పెడతారు. ఉల్లిపాయలు మాత్రం జల్లాలి. అవును, ఉల్లిపాయలు తెలియదు కానీ వెల్లుల్లిపాయలు ఉంటాయి. వెల్లుల్లిపాయలు చూసాను. ఉల్లిపాయలు ఎదువరకు పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే అప్పుడు నాగరికత వేరు, నాగరికత వేరు. అప్పుడు అవన్నీ వచ్చాయి. అన్ని కాలాల్లో అన్ని దొరికే కాదమ్మా, కొన్నే దొరికాయి. పొట్లకాయలు అప్పుడు శ్రావణ మాసంలోనే వచ్చాయి, ఆగస్టులో వచ్చే పొట్లకాయలు. అట్లాంటిది ఇప్పుడు 360 రోజులు పొట్లకాయలు వస్తున్నాయి. 360 రోజులు బీరకాయలు వస్తున్నాయి. అన్ని కాయలు, బీరకాయలు పొట్లకాయలు అంటాం. మామిడికాయలే దొరుకుతున్నాయి కదా. మామిడికాయలు ఇదివరకు పునాసకాయలని వచ్చాయి. మామిడి వరుగులు, వంగ వరుగులు, దోస, టమాటా, చిగురు కూడా స్టోర్ చేసి పెట్టేస్తున్నారు. పొడి చేసుకుంటాం. అవును, చిగురు మనం స్టోర్ చేసుకుంటాం కదా. పొడేంటి అంటే చిగురుని చిగురా? అవునవును, నీళ్ళలో ఆరబెట్టేసి బాగా 5-6 రోజులు ఎండిన తర్వాత పొడి అలా చేస్తాం. పొడిగా అయిపోయిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటాం. అలా కూడా చేసుకుంటాం. అది ఇలా ఇంకేం లేదు, అది పొడిలాగా చల్లేసుకుంటాం. పులుపు ఉంటది కదా అయినా. ఓ మధు వాళ్ళకి అలాగే పంపిస్తుందా? మధుకి మొన్నే కొంచెం ఆయిల్ వేసి పంపించాము. ఎందుకో మా అమ్మ నూనె దీనికి పిల్లికి దానికి అట్లాగే మధు మట్టికి గోంగూర మట్టికి కొంచెం ఆయిల్ వేసి పెట్టాము. అక్కడ వాళ్ళకి అందుకే గోంగూర దొరకదంట అన్నప్పుడు. సమ్మర్ లో వస్తుంది ఎక్కువగా. పులుపు ఉండదు అంటే అక్కడ గోంగూర లేదు, దాన్ని ఎర్ర గోంగూర కొనుక్కోమని బాగానే ఉంటది. నేను వాడేదాన్ని కదా.
ఇండియా స్టోర్లు కూడా ఎట్లా పడితే అట్లాగే వస్తున్నాయంట. అందుకని మా అమ్మ గోంగూర అస్సలు తినబుద్ధి చేయట్లేదు. మా అమ్మ అంటే మొన్న ఒకసారి ఎవరో వెళ్తుంటే పంపించాము, కొద్దిగా ఆయిల్ వేసి వేయించి పంపించాము అనమాట గోంగూర. ఎందుకని కొంచెం ఆయిల్ అవసరంగా అనిపించింది మా అమ్మ. చిగురు అవ్వలేదులే కానీ చిగురు కూడా అట్లాగే వేయించుతాం, కానీ చిగురు అట్లా వాసన రాలేదు. కానీ ఇప్పుడు గోంగూర పొడి కూడా పంపిస్తున్నా. అవును, ఫ్రీజ్ చేసుకోవచ్చు కదా, ఫ్రీజ్ చేయొచ్చు కదా మధు, అప్పుడు స్మెల్ రాదుగా. అక్కడికి వెళ్ళేసరికి వాసన వచ్చిందా? పాడైపోతుందమ్మా. ఇక్కడ మనకి ఒక 4 గంటలు 5 గంటలు అంటే మనం చేసి తీసుకెళ్ళచ్చు. అంతేగాని మరి అట్లా 2 రోజులు పడుతుంది కదా వెళ్ళేటప్పటికి. మళ్ళీ అదంతా అదే ఎక్కడ జాగ్రత్త చేసుకుంటుంది చేయాలంటే దానివల్ల అవ్వదులే పాపం, చిన్నతనం కదా. ఏముంది, కాలేజీ నుంచి పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోయింది. దానికి ఏం తెలుస్తుంది, రాగానే దానికి అన్నం కానీ పాపం దానికి శ్రీమంతమే జరగల. నాకు ఎంత బాధగా అనిపిస్తుందో. మరే వీళ్ళు ఉన్నారు చూసావా, ఆర్గనైజింగ్ అవన్నీ చేస్తారు, ఈవెంట్ ఆర్గనైజర్స్. అట్లాగా ఎవరన్నా ఇప్పుడు దగ్గరలో ఫ్రెండ్స్ లేరు, పెద్దవాళ్ళు లేరు అంటే వెళ్ళిపోయి శ్రీమంతం చేసేలాగా అట్లా కూడా ఉంటే బాగుంటది. ఏదన్నా వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక బ్యాచ్ లాగా వచ్చి చేస్తే బాగుండేది అసలు. వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరికి మ్యారేజ్ అయింది, వాళ్ళందరూ బ్యాచులర్స్ చాలా దూరంగా ఉంటారు కదా. ఒకరికి మ్యారేజ్ అయిందిలే, వాళ్ళు వస్తారా ఎప్పుడన్నా వస్తుంటారు కానీ పాపం వాళ్ళు చాలా దూరం. అవునవును, వీళ్ళు బాస్టన్ లో ఉన్నట్టయితే చక్కగా దానికి చాలా మందికి తెలుసు కదా, ఎవరో ఒకరు చేసేవాళ్ళు. దీన్ని అక్కడికి తీసుకెళ్లి చేయటం ఏదో చేసేది. అవునవును, వర్మౌంట్ దగ్గరే కదా, మధువే చూసుకునేది అప్పుడు అసలు. తీసుకెళ్ళిపోయి అక్కడే చేసేది. ఇవాళ అటుకుల లడ్డు చేశాను. సుబ్బలక్ష్మి అకెల్ల ఆర్జేవై అని చెప్పి ఒక ఛానల్ ఉంది కదా, అందులో సుబ్బలక్ష్మి అమ్మగారు ఇది చేస్తారనమాట. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, అసలు ఎంత బాగా చేస్తారో. ఏదైనా సరే సింపుల్గా షార్ట్స్లో చూపించేస్తారు. అది చూడగానే టెంప్ట్ అయ్యి చేసుకోవాలనిపించింది. ఇది చేయటము చాలా సింపుల్. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీలో రేజన్స్ అండ్ క్యాష్యూస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తెల్లటుకులు కానీ ఎర్రటుకులు కానీ తీసుకోవచ్చు. ఎర్రటుకులు హెల్త్కి మంచిదని చెప్పి అవి తీసుకున్నాను. మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి, మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు. కొద్దిగా కోర్స్గా వస్తుంది, అంటే అక్కడక్కడ బరక తగులుతుంది అనమాట. అలా ఉంటే ఏంటంటే లడ్డుకి మంచి టెక్స్చర్ వస్తుంది. లైక్ బేసన్ లడ్డు ఉంటుంది కదా, రవ్వగా, సో ఆ టెక్స్చర్ వస్తుంది అనమాట. చిన్న పీసెస్గా కట్ చేసిన ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకొని ఆ పౌడర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తే బాగా కలిసిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కొబ్బరి నలగదేమో అనుకుంటాం కదా, అలాంటప్పుడు కొబ్బరి బెల్లం సెపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొబ్బరి వేసి గ్రైండ్ చేసిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత బెల్లంని కొంచెం అటుకుల పౌడర్ తీసుకొని విడిగా గ్రైండ్ చేశాను. ఫ్రై చేసి పెట్టిన క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకొని అలాంగ్ విత్ ఘీ యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఉండలు చుట్టుకోవాలి. దీనికి నెయ్యి ఎక్కువ పట్టదండి. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి ఉండలు చుట్టేసిన తర్వాత ఈవినింగ్ వరకు అట్లా ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకున్నాము అని అంటే కౌంటర్ టాప్ మీద స్టోర్ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడము చాలా చాలా సింపుల్. ఎంత బాగున్నాయి లడ్డూస్ అయితే. వైట్ పోహా ఉంటాయి కదా, తెల్లటుకులు, వాటితో కూడా బాగుంటాయి. కాకపోతే నేను యూజ్ చేసేది ఎర్రటుకులు కాబట్టి దీంతో ఇట్లా చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఇన్ని లడ్డూలు వచ్చాయి. ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయినాయి. మా హస్బెండ్కి ఎప్పుడెప్పుడు పెడతావా అని వెయిట్ చేస్తున్నా. తనేమో ఆఫీస్కి వెళ్ళారు కదా, సరే ఈవినింగ్ వచ్చాక పెట్టచ్చులే అని చూస్తున్నాను. లడ్డూలు చుట్టడం అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసే టైంలో బాగా వర్షం పడుతుంది. పొద్దున వడియాలు తీసుకొచ్చేయటం మంచి పని అయింది. ఆ తర్వాత బాగా వర్షం పడిందండి. ఒకవేళ వడియాలు పైన ఉంచినట్లయితే మొత్తం అంతా అసలు ఫుల్ స్ప్రెడ్ అయిపోయి ఎవరన్నా నెక్స్ట్ డే నడిస్తే జారి పడేవాళ్ళేమో. ఎంత ఎంబారసింగ్గా అనిపించిందో అది తలుచుకుంటుంటేనే నాకు. ఇవాళ వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇలా ఉన్నప్పుడు ఎంతసేపు అన్నా కిచెన్లో స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా. చక్కగా పచ్చటి చెట్లు చూస్తూ వర్షం చూస్తూ అబ్బా ఇంకేం కావాలి అసలు అని అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తుంటే. వర్షం పడేసరికి మా మమ్మీ ఏమో పునుగులు వేస్తానంది. నేనే వద్దని చెప్పాను అనమాట. మళ్ళీ వాళ్ళకి పని ఉంటుంది అండ్ టూ మచ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ అయిపోతుంది అనమాట అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత గ్రీన్ టీ తోటి ఒక లడ్డు సర్వ్ చేశాను.
సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.